నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి శ్రీదేవి సోమంచి గారు రచించిన హలో మనోరమ అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ ఆంధ్రప్రభ వారపత్రికలో మార్చి 13, 1996లో ప్రచురింపబడింది. ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి. సమయం 9:10. ప్రదేశం బృందావన్ గార్డెన్స్. పౌర్ణమి నాటి రాత్రి. కో ట్రైనీస్తో కలిసి ఔటింగ్కి వచ్చింది మనోరమ. ఈవేళ ట్రైనింగ్ ఆఖరి రోజు. రేపు వెలిడిక్షన్. ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు. ఆంధ్ర, కర్ణాటక, కేరళ 3 రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు తమ బ్యాచ్లో. మళ్ళీ కలుసుకునే ముచ్చట్లేదు. ఎవరి దారి వాళ్ళది. రేపు ఎల్లుండి జాయినింగ్ టైం. ఆ తర్వాత ఉద్యోగస్తులు తాము. బాధ్యతలు లేని కాలేజీ జీవితానికి, బాధ్యతాయుతమైన ఉద్యోగ పర్వానికి మధ్య మజిలీ లాంటిది ట్రైనింగ్. కలిసున్న కొద్ది రోజులు పంచుకున్న అనుభూతులు పదిలపరుచుకోవటానికి చిన్న ఔటింగ్. రాహుల్ హంబనే తుంబనే అని పాడుతున్నాడు. అతని చూపులతో తన చూపులు కలవకుండా జాగ్రత్త పడింది మనోరమ. కానీ పాట వింటుంటే గుండెల్లో గుబులు మొదలైంది. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. గుండె గూట్లో కోకోలాడుతున్నట్లు అతని గొంతు. తల విదిలించింది. సరిగ్గా అప్పుడే వాన చినుకొకటి టప్పుమని ఆకాశంలో నుంచి జారి మనోరమ చెక్కిల మీద పడి నిలవలేక జారిపోయింది. అంతే, క్షణాల మీద వాతావరణం మారిపోయింది. ఉక్రోషంతో కొన్ని వందల వేల వాన చినుకులు దాడి చేశాయి. ట్రైనీలంతా కంగారుగా లాన్స్లో నుంచి లేచారు. ప్లీజ్ డోంట్ మూవ్. అందరూ తల ఓపిక పరిగెత్తకండి. ఒక్కచోటే ఉంటే తిరిగి వెళ్ళేటప్పుడు వెతుక్కోనక్కర్లేదు. అదిగో ఆ చెట్టు కింద నిలబడదాం. కేర్ టేకర్ ప్రకాష్ నోట్లో నుంచే మాటలు ఇంకా పూర్తిగా రానేలేదు. అందరూ పొలోమని పరిగెత్తారు. కరెంటు పోయింది. కరువులో అధిక మాసం. జనం అస్తవ్యస్తంగా తిరగటం తెలుస్తోంది. తనొక్కరితే ఇక్కడ మిగిలిపోయిందా? ఆ విషయం మిగతా వాళ్ళు గుర్తించారా? ఎలా వాళ్ళని చేరుకోవటం? కరెంటు ఎప్పుడొస్తుంది? పూర్తిగా తడిసి ముద్దైపోయిందామె. కప్పుకున్న శాలువ చలిని ఏమాత్రం ఆపటం లేదు. పైగా పరవళ్ళు తొక్కుతున్న కావేరి మించి వడివడిగా వీస్తూ చలిగాలులు. గెడ్డిపోచలా వణికిపోతోంది. భయం లేదని ధైర్యం చెప్తున్నట్లు ఎవరిదో చెయ్యి ఆమె భుజాల చుట్టూ చుట్టుకుంది. కెవ్వుమని అరిచింది మనోరమ. ఇలాంటివి కూడా ఉంటాయా? దూరం జరగబోయింది. వదిలేసి చెయ్యి మాత్రం పట్టుకున్నాడు. భయం లేదు, నేను రాహుల్. మెత్తగా అతని స్వరం. అప్పుడు అతని స్పర్శ చాలా సుఖంగా అనిపించింది ఆమెకి. అయినా విడిపించుకుని దూరం జరిగింది. కొనకంట చూసింది. తనకు అత్యంత సమీపంలో అతని కళ్ళు ఉద్విగ్నతతో మెరవటం అంత చీకట్లోనూ గమనించింది. అతను కూడా సన్నగా వణుకుతున్నాడు. అయితే చలికి కాదు. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. లోపల గుసగుసలు. అతను నోటితో చెప్పక్కర్లేదు. అలా అంటున్నట్లు తెలిసిపోతూనే ఉంది. ఇద్దరి హృదయాలు ఒకే ట్యూన్కి మాడ్యులేట్ అవుతున్నాయా? ఇదేనా ప్రేమంటే? ఇదేనా? వాడి వయసు, వేడివేడి ఒళ్ళు, మత్తెక్కించే వాతావరణం ఉంటే చాలా ప్రేమ పుట్టడానికి. ఆమెకు చాలా అనీజీగా అనిపించింది. పద, వాళ్ళంతా ఆ చెట్టు కింద ఉన్నారు అన్నాడు. అతను అలా అనటము, కరెంటు రావటము ఒకేసారి జరిగాయి. ప్రకాష్ వీళ్ళ దగ్గరకు వచ్చాడు. మీరొక్కరు ఎలా ఉండిపోయారు? తీసుకురమ్మని రాహుల్ని పంపించాను. థ్యాంక్ గాడ్. భయపడ్డారా? అభిమానంగా అడిగాడు. మనోరమ నవ్వి ఊరుకుంది. తనెంత భయపడిందో ఇప్పుడు తలుచుకుంటే తనకే నవ్వొచ్చింది. వాన తెరిపినిచ్చింది. అందరూ కలిసి తిరుగుముఖం పట్టారు. దారిలో టీ తాగారు. టీ తాగాక కాస్త చురుకు పుట్టింది. రాహుల్ మధ్యలో దిగిపోయాడు. వ్యాన్ దిగి నేరుగా మెస్లోకి వెళ్ళి భోజనం చేసేసరికి 10:30 అయింది. మనోరమ రూమ్మేట్స్తో కలిసి రూమ్ కేసి నడుస్తోంది. రాహుల్ ఎందుకే మధ్యలో దిగిపోయాడు? ఒక అమ్మాయి అడిగింది. ఈవేళ చాలా మూడీగా ఉన్నాడు. తను చాలా స్మార్ట్గా, పాటలు భలే పాడతాడు. ఫ్రీ టైపు. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మనోరమకి అసహనంగా ఉంది. ఆ మాటల్లో పాలు పంచుకోలేకపోతోంది. ట్రైనీస్లో అతని పట్ల ఒక క్రేజ్ ఉంది. చాలా విషయాలు తెలుసు. ఎప్పుడూ పాడుతూ నవ్విస్తూ తిరుగుతాడు. అలాంటి అతనిలోని ఈ ప్లస్ పాయింట్లేవి మనోరమకు కనిపించటం లేదు. పరిచయమైన 3వ రోజునే ఐ లవ్ యూ అనటం గుర్తొస్తోంది.
ఇందాక తనను పట్టుకోవడం గుర్తొస్తోంది. అదే ఆమెకు చాలా ఇరిటేటింగ్గా ఉంది. రూమ్ దాకా వచ్చాక ఒంగుని తాళం తీస్తూ ఉంటే అటెండర్ వచ్చి చెప్పాడు, మేడం మీకు ఫోన్. తనని కాదనుకుంది మనోరమ. తలెత్తలేదు. మనోరమ మేడం మీకే ఫోన్, అటెండర్ మళ్ళీ చెప్పాడు. అప్పుడు ఆమెకు ఆశ్చర్యం వేసింది. ఇంత రాత్రి వేళ తనకెవరు ఫోన్ చేస్తారు, అది ఈ పరాయి ఊళ్ళో. మర్నాడు ప్రయాణానికి టికెట్ రిజర్వేషన్ కన్ఫర్మ్ అయిందో లేదోనని, తండ్రి గాని ఫోన్ చేశాడేమోనని అనుమానం వచ్చింది. ట్రంకాలా అడిగింది. కాదమ్మా, లోకలే. అయితే నాకు కాదు, స్పష్టంగా చెప్పి తాళం తీసింది. మీకేనమ్మా, మీ పేరు కూడా చెప్పారు అన్నాడు. ఇప్పుడు ఇక వెళ్ళక తప్పలేదు ఆమెకి. హలో హలో మనోరమ, నేను రాహుల్ని. ఫర్ హెవెన్స్ సేక్ ఫోన్ పెట్టేకు. ఒక్క క్షణం ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చినట్లు స్థిరంగా అంది. చెప్పు. ఐ లవ్ యూ, ఐఎమ్ నాట్ జోకింగ్ అన్నాడు. మనోరమలో కోపం కట్టలు తెంచుకుంది. పరిచయమైన 3వ రోజునే ఆ మాట అనే అబ్బాయి అంటే నాకు అసహ్యమని ఆ రోజునే చెప్పాను. చెప్పు, ఏం చూసి నన్ను ప్రేమించావు? ఒంటి తెలుపు నుడుపు చూసా? షార్ప్గా అడిగింది. నీకంటే ఆ కొంకిణి అమ్మాయి మాధురి బాగుంటుంది. అబ్బాయిలందరం ఆమెకే ఓటు వేశాం అన్నాడు. మనోరమ దారుణంగా దెబ్బతింది. ఇతని మాట అక్షరాల నిజం. 5'4" హైట్తో నప్పినట్టుండే కట్టు బొట్టుతో మాధురి పాలరాతి శిల్పంలా ఉంటుంది. అమ్మాయిలే ఆమె వెళ్తూ ఉంటే ఆగి చూడకుండా ఉండలేరు. చెప్పు, మరైతే నాలో ఏం చూసి ప్రేమించావు? నా గురించి నీకేం తెలుసు? అసలు మన ఇద్దరికి ఎలా కుదురుతుంది? నువ్వు కేరళ క్రిస్టియన్వి, నేను ఆంధ్ర బ్రాహ్మిణ్ణి. ట్రెడిషనల్గా ఎన్ని డిఫరెన్సెస్. సో వాట్? నీకోసం నేను ఎన్వి మానేస్తాను. అంతగా కావాలనిపిస్తే బయట ఎక్కడో తింటాను. మా పేరెంట్స్ ఇద్దరు ఎంప్లాయీస్. మన దగ్గరుండి నువ్వే సాంప్రదాయాలు పాటిస్తున్నావో చూసేంత తీరిక ఓపిక వాళ్ళకు లేవు. మనకి పిల్లలు. అతను మాట్లాడుతూ ఉంటే మనోరమ ముఖం ఎర్రబడింది. స్టాప్ ఇట్ ఐసే. వర్తమానంలో మన ప్రేమ సాధ్యం కాదని నేను చెప్తూ ఉంటే నువ్వు ఎక్కడో డిస్టెంట్ ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నావు. బికాజ్ ఐ లవ్ యూ అన్నాడు. బట్ ఐ డోంట్ లవ్ యూ. మేబీ ఒక్క 2 నిమిషాలు మనసు పెట్టి నా మాటలు విను. నీ జవాబు ఏమైనా మారుతుందేమో చూడు. ఐఎమ్ సారీ అని చెప్పానుగా. నన్ను ప్రేమించమనటం లేదు, నా మాటలు వినమంటున్నాను. సారీ, నాకు నిద్రొస్తుంది. ప్లీజ్. ప్రేమ పుట్టడానికి ఎంతో కాలం పట్టదు. దాన్ని వ్యక్తపరచడానికే వ్యవధి కావాలి. మొదటిసారి నేను క్లాస్ రూమ్లో చూసినప్పుడే నాలో చిన్న జర్క్. నేను ఫోన్ పెట్టేస్తున్నాను. మనోరమ, నాకు 2 అంటే 2 నిమిషాల టైం కావాలి. ఆ తర్వాత మీ ఇష్టం. డబుల్ ప్లీజ్ అన్నాడు. చాలా కేర్లెస్గా అతను చెప్పటం ముగిస్తే ఫోన్ పెట్టేద్దామని నిల్చుంది. నిజానికి అతను చెప్పేది వినాలనేం లేదు. మొండిగా పెట్టేసి వెళ్ళిపోవచ్చు. అలా చేస్తే అతనికి తనకి ఉన్న తేడా ఏమిటి? చెప్పాను కదూ, ఆ రోజు క్లాస్ రూమ్లో మొదటి పరిచయం అప్పుడే నేను జోల్ట్ అయ్యాను. ఆ రోజంతా నా దృష్టి నీ మీదే ఉంది. రాత్రంతా నీ ఆలోచనలే. ఒక వ్యక్తి గురించి, అందున ఒక ఆడపిల్ల గురించి ఇంతగా ఆలోచించటం అదే మొదటిసారి. 2వ రోజు అలాగే జరిగింది. పగలు రాత్రి నీ ధ్యాసే. 3వ నాటికి నా మీద నేను కంప్లీట్గా కమాండ్ పోగొట్టుకున్నాను. అప్పుడే నీతో అన్నాను ఐ లవ్ యూ అని. అతను చెప్తున్నాడు. మనోరమ వాచి చూసుకుంది. మరొక సందర్భంలోనైతే నేను అలా తొందరపడేవాడిని కాదు. నీతో పరిచయం పెంచుకుని స్నేహంగా మార్చుకుని అప్పుడు నా ప్రేమను చెప్పేవాణ్ణి. ఇప్పుడు వేరు. మనం కలిసి ఉండేది అతి కొద్ది సమయం. ట్రైనింగ్ అయ్యాక మనం కలుస్తామనేది లేదు. నేను సైలెంట్గా ఉండిపోతే నువ్వు నా గురించి ఆలోచించవు. మీ ఊరికి ఉత్తరం రాయొచ్చు. దానికి నువ్వెలా రెస్పాండ్ అవుతావో. మొదటి ఉత్తరాన్నే లవ్ లెటర్లా రాస్తే నెగిటివ్ ఎఫెక్ట్ రావచ్చు. మామూలు ఫ్రెండ్లీ లెటర్కి నువ్వు జవాబు ఇవ్వకపోవచ్చు. ఆ ఉత్తరం వెనకాలన్న నా తపన నీకెలా తెలుస్తుంది? నేను ప్రేమను వ్యక్తపరిచేలోపు నీకు మీ వాళ్ళ సంబంధాలు చూడొచ్చు. తెల్ల కాగితం లాంటి నీ మనసు మీద మరొక వ్యక్తి ముద్ర పడవచ్చు. అందుకే నా ప్రేమను రిస్క్లో పెట్టాలనుకోలేదు. తను చాలా శ్రద్ధగా అతను చెప్తున్నది వింటోందని మనోరమ గ్రహించనే లేదు. నువ్విప్పటికే ఎవరినీ ప్రేమించకపోతే కాస్త నా గురించి ఆలోచించు మనోరమ. అతని రిక్వెస్ట్తో ఆమె ఈ లోకంలోకి వచ్చింది. ఐఎమ్ సారీ. రిసీవర్ పెట్టేసింది. రూమ్లో అందరూ నిద్రలో ఉన్నారు. ఆమెకు మాత్రం నిద్ర రావటం లేదు. ఐ లవ్ యూ
ఐ లవ్ యూ. ఆ కొంకిణి అమ్మాయి నీకన్నా బాగుంటుంది. అయినా నేను నిన్నే ప్రేమించాను. రాహుల్ మాటలు పదే పదే గుర్తొస్తున్నాయి. చాలా దుఃఖం వచ్చింది ఆమెకి. అలా మాట్లాడకుండా పురుషుడు స్త్రీకి దగ్గరవలేడా? ఆడపిల్లని ఆకట్టుకోవటానికి అతను పన్నే వ్యూహమా అది? ఎవరి రాహుల్? ఎందుకు నా వెంట పడుతున్నాడు? అతని తల్లిదండ్రులు ఎవరు? వాళ్ళ జీవన శైలి ఎలాంటిది? నిన్నటిదాకా ఇతను ఎలా గడిపాడు? ఇవేమీ తెలియకుండా అతన్ని తనెలా ప్రేమించగలదు? అసలు ప్రేమంటే ఏమిటి? ఎంత గొప్ప ప్రేమకైనా ఆఖరి అంకం ఏమిటి? ఇంత ప్రేమించానంటున్న రాహుల్ని పెళ్లి చేసుకున్నా తను అతనితో చేసేది సంసారమే. కనేది కళ్ళు ముక్కు చెవులు ఉండే పిల్లల్నే. మళ్ళీ వాళ్ళని పెంచి పెద్ద చేయటం మరే ప్రత్యేకత ఉండదు. అందుకు తను తన వాడని ఎదిరించాలి, అతను అతని వాడని ఎదిరించాలి, అందరికీ దూరంగా గడపాలి. అలా చేసుకున్న పెళ్లి సక్సెస్ అవుతుందా? అయితే పర్వాలేదు. కాకపోతే ఆలోచనలు ఆ దారిలో బాగా ముందుకు సాగాక అప్పుడు తెలివొచ్చింది ఆమెకు. తానసలు రాహుల్ని ఎందుకు ప్రేమించాలి? ఎవరినైనా ఎందుకు ప్రేమించాలి? పెళ్లిని లాటరీ చేసుకుని బతుకుని రిస్కులో ఎందుకు పెట్టుకోవాలి? అంత సొగసైన పౌర్ణమి రాత్రి ప్రేమ ఊపులో ఉయ్యాలలోగకుండా జీవితం కాచి వడపోసిన అనుభవజ్ఞురాలిలా తనకి ఆతిథ్యం ఇవ్వబడిన ప్రేమలోని సంభవాల గురించి ఆలోచిస్తూ ఉంటే అప్పుడొచ్చింది ఆమె పెదవుల మీద కావలింత. వెళ్ళి మంచం మీద ఒరిగి నిద్రలోకి జారుకుంది. కానీ ఆమెకు తెలీదు ప్రేమ ఉప్పెన లాంటిదని, అది ఎగిసి పడితే ఏ వ్యక్తిత్వాన్నైనా తనలోకి లాక్కుంటుందని. ఇప్పుడైతే తన తీరా నుండి ఆలోచిస్తోంది, కానీ తన కాళ్ల కింద ఇసుక కూడా కదులుతోందని. వెలిడిక్టరీ ఫంక్షన్ అయిపోయింది. 10:30 కల్లా సర్టిఫికెట్లు ఇచ్చేశారు. చాలామంది ట్రైనీలు వెంటనే వెళ్ళిపోయారు. మనోరమ గదంతా ఖాళీ అయింది. ఆమె మాత్రం హైదరాబాద్కు డైరెక్ట్ బస్సు ఉంటే దానికి టికెట్ బుక్ చేసుకుంది. మైసూరు నుండి హైదరాబాద్కు డైరెక్ట్ ట్రైన్ లేదు, బెంగళూరులో మారాలి. లగేజ్తో ఒక్కదానికి కష్టమవుతుందని బస్సు ప్రయాణాన్ని ఎంచుకుంది. బస్సు సాయంత్రం 6ంటికి. కారిడార్లో చైరు వేసుకుని వచ్చేపోయే వాళ్ళని చూస్తూ కూర్చుంది. 6 ఎప్పటికి కాను. అదే సమయానికి రాహుల్ తన ఆఖరి ప్రయత్నాన్ని చేస్తున్నాడు. ఇప్పుడు మనోరమ వెళ్ళిపోయిందంటే మళ్ళీ తనకు కలవదు. తన ఆమె స్మృతిపథంలో ఎక్కడో వెనక్కి పడిపోతాడు. ఎప్పుడైనా గుర్తొచ్చినా ఒక టీజింగ్ రోమియోగా గుర్తొస్తాడే తప్ప ప్రేమికుడిగా కాదు. ఆ సంగతి పదే పదే గుర్తొస్తూ ఇబ్బందిని కలుగజేస్తోంది అతనిలో. మనోరమ ప్రయాణం చేయబోతున్న బస్సుకే తాను హైదరాబాద్ టికెట్ కొనుక్కున్నాడు. చాలా కాకతాళీయంగా ఇద్దరివి పక్కపక్క సీట్లయ్యాయి. ఆ సంగతి బస్సు ఎక్కాక కానీ అతనికి తెలియదు. ఇంకో 10 నిమిషాలకు బస్సు కదులుతూ ఉందనగా వచ్చింది మనోరమ. తన పక్క సీట్లో పేపర్లో తలదూర్చుకొని కూర్చున్న మగ వ్యక్తిని చూడగానే చిరాకేసింది ఆమెకి. టికెట్ రిజర్వ్ చేసుకునేటప్పుడు విండో సీటు కావాలని అడిగిందే కానీ తన పక్కన ఎవరుంటారని ఆలోచించలేదు. తప్పదు ఇంకా. ఒకసారి లేస్తారా? నా లగేజ్ సర్దుకున్నాక మళ్ళీ కూర్చుందరు కానీ చీకాకు నడుచుకుంటూ వీలైనంత పొలైట్గా అడిగింది. అతను పేపర్లో నుంచి తలెత్తాడు. ఆమె తెల్లబోయింది. నువ్వా? ఇందాకటి చీకాకు స్థానే మరో రకమైన ఇబ్బంది. నేను ఇక్కడ కూర్చోవటం నీకు ఇబ్బంది అయితే కండక్టర్తో చెప్పి సీటు మార్చుకుంటాను. అతను లేచి నిలబడ్డాడు. ఇలా పక్కపక్క సీట్లు రావటం రాహుల్కి లోపల సంతోషాన్ని కలిగించిందని చెప్పాలి. కానీ ఆమె ఏమంటుందో? మనోరమ ఒక క్షణం ఆలోచించింది. ఇతను కాకపోతే మరొకరొచ్చి ఆ సీట్లో కూర్చుంటారు. ఆడవాళ్ళెవరూ అంత దూరం సింగిల్గా ప్రయాణం చేయరు. వాళ్లతో వచ్చిన వాళ్ళను వదిలిపెట్టి ముక్కు మొహం తెలియని తన పక్కన వచ్చి కూర్చోరు. ఎవరో తెలియని వాళ్ళు వచ్చి కూర్చునే బదులు ఈ రాహులే కూర్చుంటే పోలే అనుకుని నవ్వు మొహానికి పులుముకుంది. నాట్ ఎట్ ఆల్ అంది. థ్యాంక్స్ చెప్పి ఆమెకు లగేజ్ సర్దుకోవటంలో సాయం చేశాడు. ఇద్దరూ సీట్లో సర్దుకుని కూర్చున్నారు. అప్పుడు అన్నాడు నవ్వుతూ, కొత్త మిత్రుడు పాత శత్రువు కంపారిజనా అని. షటప్ అంది మనోరమ. నువ్వేటు? అనుమానంగా అతనికేసి చూస్తూ తానే మళ్ళీ అడిగింది. హైదరాబాద్ అన్నాడు. ఎందుకు ఇలా నా వెంట పడుతున్నావు? నా జవాబు ఏమిటో చెప్పేశాను. వెంట పడుతున్నానని ఎందుకు అనుకుంటున్నావు? నాకు టూరిజంలో ఆసక్తి, హైదరాబాద్ చూద్దామని బయలుదేరాను అన్నాడు. అతను చెప్పిన దాంట్లో సగం నిజం ఉంది, సగం అబద్ధం ఉంది. అతనికి టూరిజంలో ఆసక్తి ఉన్నమాట నిజం, అందుకే హైదరాబాద్ వెళ్తున్నాననటం అబద్ధం. అతనితో మాట్లాడటం వృధా అనిపించింది మనోరమకి. కిటికీలో నుంచి బయటికి చూస్తూ కూర్చుంది. అతను మళ్ళీ పేపర్లో నిమగ్నమైపోయాడు.
బస్సు కదలబోతూ ఉంటే అడిగాడు, మంచినీళ్ళున్నాయా అని. ఆమె తలూపింది. బస్సు కదిలింది. మాటలు ఆగిపోయాయి. మాటలు పెంచాలనుంది రాహుల్కి. నిజానికి తన పరిస్థితి ఏమిటో తనకే అర్థం అవటం లేదు. ఆమె విదిలించి కొడుతున్నా తనకేమిటి ఆరాటం? తను దీన్నే ప్రేమ అంటున్నాడు. ఆమె వెంటపడటం అంటోంది. వన్ సైడ్ లవ్. ఇప్పుడు ఈ ప్రయాణం ఎందుకు చేస్తున్నట్లు తను? ఏం సాధించాలని? ఆమె ఎలా చెప్పినా వినదు. తనకు మరో విధమైన చెడు భావన లేదని చెప్తేనైనా నమ్ముతుందా? రాహుల్, యు ఆర్ అన్ ఇడియట్. లేకపోతే పరిచయమైన 3వ రోజునే ప్రేమిస్తున్నానని చెప్పి ఆడపిల్ల మనసు విరిచేయవు. బెంగళూరు చూసావా మనోరమ? యథాలాపంగా అడిగాడు. ట్రైనింగ్కి వచ్చేటప్పుడు చూశాను. ఎలా ఉంది? చాలా బాగుంది. మైసూరు? చాలా ప్లానడ్ సిటీ అంది. మహారాజా ప్యాలెస్? వెరీ జైగాంటిక్. అతనెంత పొలైట్గా అడుగుతున్నాడో ఆమె అంత కరెక్ట్గా జవాబిచ్చింది. కేఆర్ఎస్పి? అతని ఈ ప్రశ్న వినగానే దిగ్గున తల తిప్పి చూసింది మనోరమ. కనీ కనిపించనట్లుగా అతని మొహంలో కొంటెతనం. ఆమె బరస్ట్ అయ్యింది. ఏమిటసలు నీ ఉద్దేశం? ఐ లవ్ యూ అని నువ్వు అనగానే ఐస్ అయిపోయి వచ్చి నీ ఒళ్ళో వాలిపోవాలనా? చిచి, మగవాళ్ళంటేనే అసహ్యం పుట్టేలా ప్రవర్తిస్తున్నావు నువ్వు అంది. అతను కొద్దిసేపు మౌనంగా ఉండిపోయాడు. తర్వాత మాటలు పేర్చుకుంటూ నెమ్మదిగా అన్నాడు. మనం చాలా ప్రిమిటివ్ స్టేజ్లోనే ఉన్నాం అనుకుంటాను. సెక్స్ కోసమే స్త్రీని ప్రేమించాలనే నమ్మకంలో నుంచి మగవాడు, అందుకోసమే తను ప్రేమించబడుతోందన్న భావన నుంచి స్త్రీ ఎదగాలి మనోరమ అన్నాడు. మనోరమ కంగుతింది. ఎంత ఓపెన్గా చెప్పాడు ఈ విషయాన్ని? అంటే తన ఆలోచనల్లోనే తప్పుందని అతని ఉద్దేశం కాబోలు. అయితే నీ ఉద్దేశం? చురుగ్గా అడిగింది. పెళ్లి చేసుకుందామని అడిగాను. అంటే జీవిత సాహచర్యం అన్నాడు. దానికి సారీ చెప్పాను. మా అమ్మ నాన్నలను సంప్రదించకుండా నేనేమీ చేయను. పోనీ వాళ్ళని అడిగి చెప్పు. వాళ్ళు ఒప్పుకోరు. అయితే వదిలే. తెల్లబోయిందామె. ఈ 2 పాదాల వాక్యం చెప్పటం కోసం అతను తన వెంటపడి హైదరాబాద్ వస్తున్నాడా? చాలా విచిత్రమైన మనిషి. ట్రైనింగ్ ఇవ్వగానే పోస్టింగ్ ఇవ్వలేదా నీకు? అడిగింది మనోరమ. ఇచ్చారు. 4 రోజుల తర్వాత చేరటానికి అనుమతి తీసుకున్నాను అన్నాడు. సీనియారిటీ పోదా? పోదట. మెరిట్ లిస్టులో ఇచ్చిన ఆర్డర్ ప్రకారమే సీనియారిటీ చూస్తారట. చేరిన తేదీ ముఖ్యం కాదని చెప్పారు ఆఫీసులో కనుక్కుంటే అన్నాడు. బీటెక్ కదా, గుమస్తా ఉద్యోగానికి వచ్చావేమిటి? పోస్ట్ గ్రాడ్యుయేట్వి, లెక్చరర్ పోస్ట్ రాలేదా? అడిగింది. సుదీర్ఘమైన నిశ్శబ్దం తర్వాత అతను అన్నాడు. మనకు ఆ ఉద్యోగాలు రావు కూడా. ఎందుకంటే ప్రవృత్తికి చదువుకి, చదువుకి వృత్తికి, వృత్తికి ప్రవృత్తికి పొంతన లేనంత అనిశ్చితిని నింపుకున్నాం మన జీవితాల్లో. మూల కారణం ఏమిటో తెలుసా? మనిషి స్వాత్మవాదిగా కన్నా ఆర్థిక దృష్టిలోకి మారటమే. మనిషి పుడితే డబ్బు, పేరు పెట్టుకుంటే డబ్బు, పెళ్లి చేసుకుంటే డబ్బు, పిల్లల్ని కంటే డబ్బు. డబ్బు అలా చేతులు మారాల్సిందే. డబ్బు వస్తుందంటే ఇంజనీరింగ్ స్కిల్లున్న డాక్టర్ అవుతాడు. డాక్టర్ వెళ్ళి అరబ్ షేకులకు ఊడిగం చేస్తాడు. వాళ్లకు మంచి మంచి ఉద్యోగాలు కావాలి. ఏదో ఒకలా తన్నుకుపోతారు. మనలాంటి వాళ్ళు అసంతృప్తి మేస్తూ ఇలా రాజీ పడాల్సిందే అన్నాడు. అతను చాలా లోతైన మనిషి అనిపించాడు మనోరమకి. పైకి కనిపించే వ్యక్తిత్వంలో మరో భిన్నమైన వ్యక్తిత్వం ఎముడుంది. 3వ రోజున అతను ఆ మాట అనకుండా ఉంటే మంచి స్నేహితుడయ్యేవాడు అనిపించింది. అతను తన కుటుంబాన్ని గురించి చెప్పాడు. మా నాన్న డాక్టర్, అమ్మ నర్సు. మేము 4 అన్నదమ్ములం. 3 పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఏ ఒక్క కోడలి వలన మా అమ్మకు సంతోషం లేదు. అది తెలిసి కూడా నువ్వు ఇలాంటి పని ఎందుకు చేయబోయావు? అడిగింది. ఎలాంటి పని? ప్రేమించటం, ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకోవటం. నవ్వాడు అతను. మా అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. మా నాన్నతో ఆవిడెప్పుడూ వాదించటం నేను చూడలేదు. అంతగా వాళ్ళిద్దరి అభిప్రాయాలు కలిసిపోయాయి. అలాంటి కోడళ్లే తనకి రావాలనుకుంది. మనోరమ నవ్వింది. మీ తల్లిగారు వెనకటి తరం మనిషి. మీ నాన్నగారి అభిప్రాయాలకు అనుగుణంగా తను మారింది. మీ వదినలు ఈ కాలం వాళ్ళు. వాళ్ళకు వ్యక్తిత్వం ఉండకుండా ఎలా ఉంటుంది? ఏమిటి వ్యక్తిత్వం అంటే? ఇంట్లో ఉండే 4కి 4 అభిప్రాయాలుండి ఏదైనా సమస్యను తాడు తెగేదాకా 4 వైపులకి లాగటమా?
షార్పుగా అడిగాడు. లీడర్షిప్ని అన్ని చోట్ల ఒప్పుకుంటున్నాం. దేశానికి ప్రధానమంత్రి కావాలి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, ఉద్యోగస్తులకి ఒక యూనియన్, దానికి ఒక నాయకుడు కావాలి, ఆఖరికి ఎల్కేజీ చదివే పిల్లలకు కూడా ఒక లీడర్ ఉంటాడు. వాళ్ళు మనల్ని ఎలా చావగొట్టినా సణుక్కుంటూనో గొణుక్కుంటూనో భరిస్తాము. ఇంట్లో పెద్దవాళ్ళు మన మంచి కోరి ఏదైనా చెప్తే మాత్రం వినటానికి మన అహం అడ్డొస్తుంది, ఆత్మగౌరవం దెబ్బతినిపోతుంది. అతని అభిప్రాయాలు విని మనోరమ నివ్వెరపోయింది. ఎంత స్పష్టంగా, ఎంత చక్కగా వ్యక్తపరుస్తున్నాడు. వాటిల్లో ఆర్తి ఉంది, ఆదర్శం ఉంది, ఆలోచన ఉంది. అన్నింటికీ మించి అతను కొత్త మనిషిలా అనిపించటం లేదు. ఎప్పటినుంచో పరిచయం ఉన్నట్టు అనిపిస్తున్నాడు. ఒక వ్యక్తితో ఇంత సాన్నిహిత్యం, అది కొన్ని గంటల్లో ఎలా సాధ్యం? తన వ్యక్తిత్వంతో ఆమెను ముంచెత్తుతున్నాడు రాహుల్. అతనే ఉద్దేశంతోనైతే బస్ ఎక్కాడో అదైతే నెరవేరింది. తర్వాతది ఆ దేవదేవుడికే ఎరుక. ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలుసా మనోరమ? మనిషి మానవ సంబంధాల కన్నా ఎక్కువ ప్రాముఖ్యం డబ్బుకి ఇవ్వటం. మా పెద్దన్నయ్య వదిన డాక్టర్లు. మా వదినకు మ్యారేజ్ గిఫ్ట్గా వాళ్ళ నాన్నగారు ఒక ఇల్లు ఇచ్చారు. పెళ్ళై హనీమూన్ నుంచి రాగానే వాళ్ళింట్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. అది అమ్మను గాయపరిచింది. కొత్తింట్లోకి వెళ్ళిన దగ్గర నుంచి పందెపు కోళ్లలా పోట్లాడుకునేవారు అన్నయ్య వదిన. ఇద్దరూ సమఉజ్జీలు, ఎవరూ తగ్గే ప్రసక్తి లేదు. రెండో అన్నయ్య లెక్చరర్, వదిన టీచర్. ఆవిడకి మా అమ్మ ఉద్యోగం నామోషి. ఇందరం తెచ్చుకుంటున్నాం కాబట్టి మీరు ఆ ఉద్యోగం మానేయండి అనేది. నిత్యం ఇంట్లో దేనికో ఒకదానికి అమ్మతో గొడవ పెట్టుకునేది. ఆఖరికి అమ్మే తన ఓన్ సేవింగ్స్లో నుంచి కొంత డబ్బు ఇచ్చి పైన వేసుకుని ఇల్లు కొనుక్కోమంది రెండో అన్నయ్యని. అలా వాళ్ళు వేరైపోయారు. మూడో వదిన మా దగ్గరే ఉంటుంది. అన్నయ్య దుబాయ్లో ఉంటాడు. 6 ఏళ్ళయింది వాళ్ళ పెళ్ళై. వాడు ఆ దుబాయ్ని వదిలిపెట్టి రాలేడు. ఇక్కడ ఈవిడ వాడు పంపించే డబ్బుతో వచ్చే సుఖాలను వదులుకోలేదు. అలాగని భర్త ఇక్కడ లేకపోవటాన్ని సంయమనంతో భరించలేదు. ఆవిడ విసుగులకి కోపాలకి టార్గెట్ మా అమ్మ. అన్నింటికి సర్దుకుపోతుంది కాబట్టి అందరూ ఆవిడ్నే అంటారు. దాదాపు అందరిళ్లలోనూ ఉండే గొడవలే అవి. కొడుకు సంపాదన కావాలి, కోడలక్కర్లేదు. అత్తమామలిచ్చే ఆస్తి కావాలి, దాన్ని అనుభవించటానికి వాళ్ళు అడ్డం అనుకునేవాళ్లే 199 మంది ఉంటారు. ఆ 100వ వ్యక్తి ఇతనేనా? ఏమో. నీలో సింప్లిసిటీ ఉంది మనోరమ, ఆర్టిఫిషియాలిటీ లేదు. ఐ లైక్ ఇట్ అన్నాడు. భూమి గుండ్రంగా ఉంటుంది. సంభాషణ మళ్ళీ మొదటికే వచ్చింది. ఆ విషయాన్ని వదిలేద్దామన్నా విందాక మనోరమ గుర్తు చేసింది. అన్నానా? మర్చిపోయానైతే. రాహుల్ నవ్వాడు. రాత్రి 2:30 అయింది. బస్సులో లైట్లు డిమ్గా వెలుగుతున్నాయి. ముందు రోజు రాత్రి నిద్రలేక ఇద్దరికి కళ్ళు కూరుకుపోతున్నాయి. నిద్రపోవాలంటే ఇద్దరికీ ఇబ్బందిగానే అనిపిస్తోంది. 3 చోట్ల బస్సు ఆగినప్పుడు దిగి ఇద్దరికి టీ తీసుకొచ్చాడు రాహుల్. తన సొంత అన్నతోనో తండ్రితోనో ప్రయాణం చేస్తున్నంత సౌకర్యంగా ఉంది మనోరమకి. అతను తన అవసరాలు గమనిస్తున్నందుక ఏమో. 10ంటికల్లా హైదరాబాద్ చేరారు. ఈలోగా తన ఫ్యామిలీ గురించి క్లుప్తంగా చెప్పింది మనోరమ. హైదరాబాద్లో ఏమేం చూడొచ్చో వివరంగా చెప్పింది. వరంగల్ వెళ్లే బస్సు దగ్గరుండి ఎక్కించాడు రాహుల్. నీ లైఫ్ పార్ట్నర్ పోస్టుకి నా అప్లికేషన్ మొదటిదని మర్చిపోకు మనోరమ, బస్సు అవతల విండో దగ్గర నిలబడి అన్నాడు. తన పర్సనల్ అడ్రస్, ఫోన్ నెంబరు చిన్న స్లిప్ మీద రాసిస్తూ. ఈ విషయం నువ్వు మర్చిపోవా? మనోరమ నవ్వింది. మర్చిపోయే విషయమైతే ఇంత దూరం నీ వెంటపడి ఎందుకు వస్తాను అన్నాడు. నాకు ఈ రైల్వే ప్లాట్ఫామ్ లవ్ మీద నమ్మకం లేదు రాహుల్. 3 నెలల పరిచయం, 16 గంటల సుదీర్ఘ ఏకాంతం. ప్లాట్ఫామ్ లవ్ అయితే 5 నిమిషాల పెళ్లి చూపులు ఏమనాలి అన్నాడు. మనోరమ తలదించుకుంది. ఆమె జవాబు ఇవ్వకముందే బస్సు కదిలింది. రాహుల్ నవ్వుతూనే చెయ్యి ఊపాడు. నాకు సోషల్ సెక్యూరిటీ కావాలి. నేను కూడా సగటు ఆడపిల్లనే రాహుల్. ప్రవాహానికి ఎదురీదే నేర్పు నాకు లేదు. ఆమె మనసు ఘోష పెట్టింది. ఒక్కదానివి ఏమి ఇబ్బంది పడతావోనని హడలిపోయామే మనోరమ. అన్నయ్యకేమో ఇన్స్పెక్షన్ నుండి వీలు కాలేదు. మీ నాన్న అంత దూరం వచ్చి మళ్ళీ వెంటనే తిరుగు ప్రయాణం చేయలేరు. ప్రయాణం బాగా జరిగిందా అమ్మా? దగ్గరకు తీసుకుంటూ ప్రేమగా అడిగింది తల్లి. కాళ్ళు చేతులు కడుక్కునిరా, అన్నం పెడతాను. ఎప్పుడనగా తిన్నావు? అభిమానంగా ఆవిడ అంటూ ఉంటే ఆ 3 నెలలు మెస్లో తిని తినక చంపుకున్న ఆకలంతా ఒక్కసారి గుర్తొచ్చింది మనోరమకి. ఏకంగా వెళ్ళి స్నానమే ముగించుకుని వచ్చింది.
తల్లి అన్నం పెడుతూ చెప్పింది. అన్నయ్యకి ఆ రాళ్లపండి వాళ్ళ సంబంధమే కుదిరిపోయిందేమోనో అంటూ. అన్నయ్య అమ్మాయి నచ్చలేదన్నాడు కదమ్మా, తెల్లబోతూ అడిగింది. వాడి మొహం వాడికేం తెలుసు, పిల్ల అందాన్ని కొరుకు తింటావా? 80,000 కట్నము స్కూటర్ ఇస్తామన్నారు, ఇంతకన్నా మంచి సంబంధం వస్తుందేమిటి అంది తల్లి. మరొక సమయంలోనైతే మనోరమ తల్లి మాటలను పెద్దగా పట్టించుకునేది కాదు. ఆవిడలాగే తాను ఆలోచించేది. 4.5 లక్షలు ఖర్చు చేసి ఇల్లు కట్టించాడు తండ్రి. ఇంకా 1,50,000 పని మిగిలింది. ఊరు నిండా అప్పులున్నాయి. ఈ సమయంలో అన్నయ్య కట్నం దగ్గర బిగపట్టకుండా తన స్వార్థం తను చూసుకుంటే ఎలా అనుకునేది. కానీ రాహుల్ ప్రభావం చేత ప్రపంచానికి కొత్త ద్వారాలు కనిపిస్తున్నాయి ఆమెకి. తన తండ్రి యూడిసి, కొద్దిపాటి ఆస్తి ఉండేది. సుఖంగా రోజులు నడిచిపోయేవి. ఇల్లు కట్టుకున్నాకే ఇబ్బందులు మొదలయ్యాయి. ఎందుకింత పెద్దిల్లు కట్టి బతుకుల్ని దానికి తాకట్టు పెట్టడం అనిపిస్తోంది ఇప్పుడు. ఆనత అన్నయ్యను ఒంటరిగా పట్టుకుని అడిగింది. ఆ అమ్మాయి బాగోలేదన్నావు కదరా అని. అతను శుష్కహాసం చేశాడు. నాన్న అంత కష్టపడి కట్టించాక ఇల్లు నిలుపుకోవలసిన బాధ్యత నాదే కదేమోను. నచ్చకపోవటానికి ఆమె ఏమంత తీసి కట్టుకోలేదు. కన్నొంకరా కాలొంకరా లేదు అంటూ వేదాంతం మాట్లాడాడు. మనోరమకి దిగులేసింది. ఇక మీదట ఎప్పుడూ అన్నయ్య ఇలాగే ఉండిపోతాడా అనిపించింది. ఆమె అనుకున్నట్లు ఆమె అన్నయ్య అలాగే ఉండిపోవటమే కాదు, కోటి కలలతో క్రొంగొత్త ఆశలతో అత్తిళ్లు మెట్టిన తన భార్య పెదవుల మీద నవ్వుని, మొహంలోని మెరుపుని కూడా చెరిపేశాడు. ఇంట్లో నిత్యం ఏదో ఒక దెబ్బలాట. మనోరమ తల్లి తను ఒకప్పుడు పరా ఇంటి ఆడపిల్లనే, తను ఒకప్పటి కోడల్ని అని మర్చిపోయింది. తన భార్య తనని బట్టి ఆ ఇంటికి వచ్చిందని, లేకపోతే పుట్టింట రాణివాసమే లేదని, ఆమెను సుఖపెట్టాల్సిన బాధ్యత తన మీద ఉందని మనోరమ అన్నకి ఉండదు. ఇష్టం లేని పెళ్ళి, మనసు లగ్నం అవ్వదు. పరిపరి విధాలు పోతోంది. అన్నింటికి మించి డబ్బు ఇబ్బంది. ఇల్లు ఎంతొచ్చినా మింగేస్తుంది. మనోరమ వదిన తండ్రి రిటైర్ అయ్యాడు. 2 లక్షలు ఎంత వచ్చి ఉంటుందని వీళ్ళు లెక్కలు వేసుకున్నారు. ఆడపిల్లలకి ఆస్తి హక్కు వచ్చింది, నీ వాటగా రావాల్సింది వెళ్ళి తీసుకురా అంది మనోరమ తల్లి. దాని మీద వాదోపవాదాలయ్యాయి. గొడవ పడ్డారు. ఆస్తి హక్కు అంటే పిత్రార్జితమైన పొలాలు ఏవో ఉంటే అందులో వాటా ఉంటుంది, అంతేగాని ఇలా రిటైర్మెంట్ డబ్బులోనూ పెన్షన్లోనూ కాదు. నాకు ఇవ్వాల్సిందేదో ఇచ్చేశారు. నాకు ఒక అన్నయ్య ఉన్నాడు. మీరు కొడుక్కి ఇవ్వాలని ఎలా అనుకుంటున్నారో మా నాన్నకి తన కొడుక్కి ఇచ్చుకోవాలని ఉంటుంది అని తెగేసి చెప్పింది మనోరమ వదిన. ఏమిటే తెగ నీలుగుతున్నావు? నా కొడుకు నీ మొగుడు కాదా? అప్పనంగా వచ్చిందని ఇంత ఇల్లు అనుభవిస్తున్నావు. యోగ్యత ఉండాలి. ఇల్లు నిలబెట్టుకోవే పిచ్చిదానా అని చెప్తుంటే అర్థం అవటం లేదా? తన తల్లి అలా కూడా మాట్లాడగలదని ఆశ్చర్యం వేసింది మనోరమకి. ఈ గొడవలప్పుడు ఆమె తన గది వదిలి రాదు. అప్పుడు అంతే చేసింది. ఈ మధ్య ఆమెకు తరచుగా రాహుల్ గుర్తొస్తున్నాడు. అతని మాటలు గుర్తొస్తున్నాయి. అతని మాటలు తలుచుకుని తన ఇల్లు ఏమిటి ఇలా నిప్పుల గుండమైపోయిందని ఏడుస్తుంది. వదిన్ని చూస్తే జాలేస్తుంది. తండ్రిని పీడించి ఎంత డబ్బు తెచ్చి ఈ ఇంట్లో గుమ్మరించింది. అయినా వదిన మీద తన అన్నకు జాలి లేదు. తండ్రి కష్టపడి కట్టించిన ఇల్లు పెళ్ళాం పుట్టిల్లు నొల్లుకుని నిలుపుకుందామని ఒకటే తాపత్రయపడిపోతున్నాడు. బ్రతుకులోని సొగసుని, పెళ్లిలోని మాధుర్యాన్ని ఎండగట్టేసుకుని ఒట్టి ఎండిన పువ్వులా మిగిలాడు. ఆ రోజు గొడవల్లో మనోరమ అన్న భార్యను కొట్టాడు, తన్నాడు. ఆమె సొమ్మసిల్లిపోయాక వదిలాడు. ఆ తర్వాత తల్లితో చాలాసేపు గుసగుసలాడాడు. ఎంతకీ ఆపట్లేదు వాళ్ళ మంతనాలు. 1 అర వాళ్ళ మాటలు వినిపించాయి. మనోరమ దిగ్భ్రాంతి చెందింది. తన తల్లే, తన అన్నే, తనకి కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే తనకన్నా ఎక్కువగా ఏడ్చే అన్నే, తన కడుపు తడిమి నింపే తల్లే ఆ ఇంటి కోడల్ని అంతమొందించడానికి కుతంత్రాలు పన్నుతున్నారు. ఎందుకు? మాట పంతం. దేనికా మాట పంతం? డబ్బు కోసం. డబ్బు ముందర మరి ఏమీ ఉండదు. ఇంకెక్కడ సోషల్ సెక్యూరిటీ? తన వదినకుందా? తనకు మాత్రం ఉంటుందా? రేపొద్దున తనను చేసుకునేవాడు కూడా తనను నచ్చుకోకపోవచ్చు. నెలకు 3,000 తెస్తోందని లెక్క వేసుకుని చేసుకుని ఆనక లాభ నష్టాల త్రాసులో లాభం వైపు మొగ్గు కోసం తనని పావులో వాడుకోవచ్చు. డబ్బు పిచ్చి పట్టిన మనుషులు ఏమైనా చేస్తారు, ఏమైనా చెయ్యగలరు. ఏదీ చెయ్యకునూ పోవచ్చు. కానీ కట్నం మాత్రం తీసుకుంటాడు, కానుకలు దండుకుంటాడు. ఇంట్లో కళ్ల ముందర ఇంత జరుగుతూ ఉంటే చూసి కూడా
అలాంటి మగాడితో తను కాపురం చేయగలదా? రాహుల్ని చేసుకుంటే తన భవిష్యత్తు ఏమవుతుందో అని కదూ తన భయం. వదిన బతుకు కన్నా అధ్వానం అవదు. అయ్యో వదిన, ఏం చెయ్యాలి తనిప్పుడు? ముచ్చెమటలు పోసాయి మనోరమకి. మైసూరు నుండి వచ్చేటప్పుడు వాడిన జర్నీ బ్యాగ్ తీసి రాహుల్ ఫోన్ నెంబర్ కోసం వెతికింది. ఆట్టే ప్రయాస పడక్కర్లేకుండానే దొరికింది. స్థిర నిశ్చయంతో ఇంట్లో నుంచి బయటకు నడిచింది. ఎకాఎకిని పబ్లిక్ బూత్కు వెళ్ళి 2 కాల్స్ చేసింది. ఒకటి లోకల్, ఒకటి ఎస్టీడీ. మొదటిది పోలీస్ స్టేషన్కి, రెండవది బెంగుళూరు రైల్వే స్టేషన్కి వచ్చి తనను రిసీవ్ చేసుకోమని రాహుల్కి. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.